చాలా ఏళ్లుగా ఆ ఊరి దారి ఎవరూ తొక్కలేదు. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఆ ఊరికి వెళ్లే దారి దొరకడమే కష్టం. రాము, సోము ఎంతో కష్టపడి పాత మ్యాప్లు చూస్తూ అడవిలో ముందుకు సాగారు. సూర్యాస్తమయం అయ్యేసరికి వాళ్లకు ఒక పాత, తుప్పుపట్టిన ఇనుప గేటు కనిపించింది. అదే మాయాపురం ప్రవేశద్వారం. ఇద్దరూ భయం, ఉత్సాహంతో గేటు దాటారు. లోపలికి వెళ్లగానే వారికి ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఊరంతా ఇళ్ళే ఉన్నాయ్, కాని మనుషులు లేరు. గాలికి తలుపులు చప్పుడు చేస్తున్నాయి తప్ప ఎక్కడా జీవకళ లేదు. ఏదో ఒక అదృశ్య శక్తి వారిని లోపలికి రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. అకస్మాత్తుగా గాలిలో ఒక వింత శబ్దం వినిపించింది. ఇక్కడ ఎవరూ ఉండకూడదు. కాని మీరు వచ్చారు. ఇక వెనక్కి వెళ్ళలేరు అని ఒక అశరీరవాణి పలికింది. వాళ్లు వెనక్కి తిరిగి చూడగా వాళ్లు వచ్చిన దారి మాయమైపోయింది. ఇద్దరు స్నేహితులు ప్రాణభయంతో అటూ ఇటూ పరిగెత్తారు. కాని ఆ ఊర్నుంచి బయటపడటం సాధ్యం కాలేదు. అప్పటివరకు ఆ ఊరి గురించి విన్న కథలు నిజమని వారికి అర్థమైంది. మనుషుల అడుగులు పడని ఆ ఊరిలో ఇప్పుడు వాళ్లు కూడా ఆ మాయలో చిక్కుకుపోయారు.